హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ అయితే నేను ఎండిన చేపల పులుసు అయితే పెట్టాలని మీ వీడియో అయితే తీస్తున్నానండి. నేను ఎలా పెడతానో చూసి మీరు కూడా అలా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. దీనైతే తల తోక అయితే తీసేసి నేనైతే శుభ్రపరచుకున్నాను. తర్వాత దీన్ని స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనైతే ఇప్పుడు తల తొలక తీసేసిన చేపలను అయితే నేను కడాయిలో వేసుకొని అయితే దూరగా పచ్చి వాసన పోయేదాకా అయితే వేంపుకుంటానండి. నేనైతే వేంపుకున్న తర్వాత దీంట్లో ఉన్నంత పచ్చి వాసన వెళ్ళేదాకా మనం దూరగా వేంపుకోవాలి, నీసు వాసన అనేది ఉండదండి. ఇప్పుడు దూరగా వేంపుకున్న ఈ చేపలను అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. గిన్నెలోకి వేసుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. 2-3 సార్లు అయితే బాగా కడుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న దుమ్ము ధూళి అంతా పోతుందండి. వెంటనే నీళ్ళు పోసి కడుక్కోవాలి. 2 నిమిషాల తర్వాత కడిగినట్టయితే దీంట్లో ముక్కలు మెత్తబడిపోయి చేపలన్నీ తొందరగా విరిగిపోతుందండి. అందుకని వెంటనే కడుక్కొని ఫ్రెష్గా ఇలా అయితే కడుక్కొని పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికైతే ఒక ఉల్లిగడ్డ, పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని, ఒక చిన్న టమాటా ముక్క, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కల్జమాకు అయితే తీసుకోవాలండి. కల్జమాకు కొంచెం ఎండిపోయిన కల్జమాకే ఉన్నది. గంట ముందు అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. దీని అల్లం వెల్లిపాయలు అయితే దంచి వేసుకుంటాను. అప్పటిదప్పుడు దంచి వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి కూర అయితే. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో తగిన నూనె పోసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే పోసుకుంటేనే బాగుంటుంది కూర అయితే. తర్వాత కొంచెం ఒక చెంచాడు అయితే జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్నానండి. ఉల్లిగడ్డ వేసుకున్నాకనే ఎండిపోయిన కల్జమాకు అయితే వేసుకున్నాం. మా కాడ అయితే ఫ్రెష్గా కల్జమాకు దొరకదు కాబట్టి ఎండిపోయిన కల్జమాకు అయితే వేసుకున్నాం. మీ కాడ దొరికినట్టయితే మీరు వేసుకోవచ్చండి. ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది, కానీ మాకు అక్కడ దొరకదు కాబట్టి మేము ఒక్కసారి తీసుకొచ్చుకొని ఎండబెట్టుకుంటాము. తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మనం దూరగా వేపుకోవాలండి. దూరగా వేపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే ఒక చెంచాన్నర అయితే కారం అయితే వేసుకున్నానండి. కూరలోకి అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కారం నీసు వాసన అనేది ఉండదండి. పులుపు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా తర్వాత ఈ కారం వేగిన తర్వాత ఇందులోకి అయితే టమాటాల ముక్కలు వేసుకున్నాను. నేనైతే టమాటాల ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఎండిన చేపల ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని మెల్లగా నిదానంగా అయితే కలుపుకోవాలి. దీన్ని ఎక్కువసేపు కడిగినట్టయితే విరిగిపోతుందండి. అందుకని నిమ్మలంగా కలుపుకోవాలండి. దీన్ని అయితే నిమ్మలంగా కలుపుకొని దీన్ని మళ్ళీ ఒక 2 నిమిషాలు అనేది మూత పెట్టుకోవాలండి. దీంట్లో 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత ఇది మంచిగా మగ్గుతుందండి. కారంలోకి నూనెలోకి అయితే చేపలు అయితే మంచిగా బాగా మగ్గుతుందండి. తర్వాత మూత తీసి నిమ్మలంగా నిదానంగా అయితే కలుపుకోవాలండి ఈ చేపలను, లేకపోతే విరిగిపోతాయండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని అయితే పోసుకోవాలండి. చింతపండు పులుసు పోసుకొని కొంచెం కలుపుకోవాలండి. కలుపుకొని ఇది చిన్న మంట మీద అయితే మరిగించుకోవాలి. ఎందుకంటే పెద్ద మంట మీద మరిగించుకున్నట్టయితే తొందరగా చిక్కబడిపోయి కూర రుచిగా ఉండదు, పులుపు ఉంటుందండి. అందుకని చిన్న మంట మీద మరిగించుకుంటేనే బాగుంటుంది. 2 చెంచాల ఉప్పు అయితే వేసుకొని కలుపుకున్నానండి. నేనైతే కలుపుకున్న తర్వాత దీని అయితే చిన్న మంట మీద బాగా సేపు అయితే మరిగించుకున్న. ఒక అర్ధగంట సేపు దాకా మరిగిందండి. చూసారా, చిన్న మంట మీద మరిగించుకున్నట్టయితే ముక్కలు అయితే విరిగిపోలేదు. నాకైతే ఒక్క ముక్క విరిగిపోలేదు. చుట్టుపక్కల నూనె తేలిందండి. ఇప్పుడంటే కూర అయితే రెడీ అయిపోయింది. ముక్కలు కూడా చాలా బాగున్నాయి. ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయి. ముక్కలు అయితే విరిగిపోలేవండి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక చెంచాడైతే జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి. రెడీ అయిందండి కూర అయితే. కలుపుకొని ఇప్పుడైతే దీని అయితే స్టవ్ కట్ చేసుకోవాలి. ఓకేనా. థ్యాంక్